బెజవాడ ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రుల వేళ భక్తుల సేవలకు విద్యార్థులు ముందుకొచ్చారు. కిలోమీటర్ల క్యూ లైన్లలో అమ్మ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు అడుగడుగునా సాయం అందిస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు చేయూతనిస్తున్న స్వచ్ఛంద కార్యకర్తల సేవా కార్యక్రమాల వివరాలను ఈటీవీ ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. దసరా ఉత్సవాల సందర్భంగా మేము సైతం అంటూ సేవలు అందించేందుకు ముందుకు వచ్చారు కళాశాల విద్యార్థులు. ఎప్పుడు చదువులు లేదా ఆటపాటలతో మునిగినటువంటి విద్యార్థులు ఈ ఆధ్యాత్మిక సంరంభంలో తాము సైతం అంటూ సేవలు అందించేందుకు ఈ ఇంద్రకీలాద్రిపై వాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి సేవలు అందిస్తున్నారు. మనతో పాటు మాట్లాడేందుకు విద్యార్థులందరూ ఉన్నారు. ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఈ దసరా ఉత్సవాల్లో దుర్గగుడిలో మీరు సేవలు అందించడం, దీనిపై మీరు ఏమనుకుంటున్నారు? నాకు ఎంత ఎంజాయ్గా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ప్రధానంగా ఏ పనులు చేస్తున్నారు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత? మేము ఇక్కడ వాటర్ ప్యాకెట్స్ ప్లస్ అడ్రస్ చెప్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్ళాలో ఏంటో, కానీ చాలా సంతోషంగా ఉంది అమ్మవారి సేవలో పాల్గొన్నందుకు. భక్తులు ఏ అంశాల మీద మీ దగ్గర నుంచి సమాచారం అడుగుతున్నారు? వాళ్ళు మీరు చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? వాళ్ళు కొబ్బరి బొండాలు ఎక్కడ కొట్టాలి, ప్రసాదాలు ఎక్కడ ఇస్తున్నారు, అలాంటివన్నీ అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తుంటే కూడా వాళ్ళు ఈజీగా క్యాచ్ చేసి వాళ్ళు అలానే వెళ్తున్నారు. ఇలా సేవ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా వాటర్ ప్యాకెట్స్ అవన్నీ అందిస్తున్నాము ఎక్కడికక్కడ. మేము వస్తున్నటువంటి ఈ భక్తులు కొంతమంది ముసలి వాళ్ళు ఉంటారు, కొంతమంది వికలాంగులు ఉంటారు. వాళ్ళ విషయంలో ఎలాంటి సేవలు మీరు అందిస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు? వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ భక్తులు ఈ దేవస్థానం తరపు నుంచి వాళ్ళకి లిఫ్ట్ పెట్టడం కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ వాళ్ళందరికీ ఈ దేవస్థానం తరపు నుంచి వాళ్ళే చాలా హెల్ప్ చేస్తున్నారు. మేమేంటంటే వాళ్ళు కొంచెం ఎక్కడున్నా కానీ వాళ్ళకి ప్రసాదాలు అందించడం కానీ, వాళ్ళని లైన్లో కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళడం కానీ అలాంటివి ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడు గతంలో మీరు ఎప్పుడైనా ఇలాంటి సేవలు అందించారా, లేకపోతే ఇది మొదటిసారి? లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి వస్తున్నాము. ఈసారి మాత్రం ఒక 100 మెంబర్స్ ఈ బ్యాచ్ వచ్చారు. ఇంకా శివాలయం దగ్గర డ్యూటీ పాయింట్స్ మాకు ఎక్కడెక్కడైతే అరేంజ్ చేశారో అక్కడంతా అలౌట్ అవుతూ ఉంటారు. ఏమనుకుంటున్నారు మొత్తం ఈ అవకాశం రావడం పట్ల? చాలా హ్యాపీగా ఉంది. ఈ 11 days అమ్మవారికి సేవ చేయడం అంటే మా లగ్గా అనుకుంటున్నాము అందరము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మా స్టూడెంట్స్ కూడా అంతే కాన్సన్ట్రేషన్తో అంతే హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది విద్యార్థుల మనోగతం. వారందరూ కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడం, భక్తులకు సేవలు అందించడం ఉద్యోగుల మాదిరిగా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, ఇంద్రకీలాద్రి, విజయవాడ.